నమస్తే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ క్లియర్గా ఆ వీడియోలో కనబడుతుంది హైదరాబాద్ సర్కిల్లోని నంబర్ 1 జిహెచ్ఎంసీ పరిధిలోని సర్కిల్ నంబర్ 1లో ఉన్నటువంటి సైనిక్పురి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఆనుకొని ఉన్నటువంటి ఈ వాణిజ్య సముదాయం. అక్కడ వాణిజ్య సముదాయం ముందలకి ఏర్పాటు చేసుకొని ప్రజల కోసము వారికి అనుగుణంగా ఎమర్జెన్సీ టైంలో ఉపయోగించుకునేందుకు వీలుగా నిర్మించినటువంటి టాయిలెట్స్ని కూడా వాటిని నిరుపయోగంగా మార్చి దాన్ని వాణిజ్య సముదాయాన్ని ముఖ్యంగా ఉపయోగించుకోవడానికి తయారు చేసుకున్నటువంటి తీరు ఇక్కడ మీకు కనబడుతుంది. అంటే ప్రజల కోసం పాదచారులు నడకదారి నడవడానికి కోసం అని చెప్పేసి 20-30 ఫీట్ల దారిని ఏర్పరిచినటువంటి దారిని మొత్తము ఆక్రమించేసుకొని బాహాటంగా నిరభ్యంతరంగా వాణిజ్య సముదాయం ఏర్పరచుకొని కొనసాగిస్తున్నటువంటి తీరు. అంటే లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించి తలబెట్టినటువంటి ఈ పనులన్నింటినీ ఇప్పుడు నిరుపయోగంగా మారిపోతున్నాయని చెప్పొచ్చు. ఇలాంటి కబ్జాలకు గురవుతున్నటువంటి ఫుట్పాత్లను, ఇట్లాంటి ప్రజల ఉపయోగార్థమై నిర్మించినటువంటి టాయిలెట్స్ని అన్యాక్రాంతం చేసేసి అటు వృద్ధులకు, మహిళలకు, ఎటువంటి ప్రజలకు అసౌకర్యం కలగజేస్తున్నటువంటి ఈ భూ కబ్జాదారులు, పాదచారుల కబ్జా స్థలాలని ఆక్రమించుకుంటున్న వారి మీద ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయాన్ని జిహెచ్ఎంసీ సర్కిల్ డీసీ తర్వాత ఏఎంహెచ్ఓకు కూడా వారి దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎటువంటి స్పందన రాకపోవడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. అయితే ఇది తాము ఉన్నటువంటి సమయంలో ఇది కబ్జాకు గురి కాలేదు, ఏం చేయాలంటూ సమాధానం ఇచ్చినటువంటి ఏఎంహెచ్ఓ తీరు ఇక్కడ స్పష్టమవుతుంది. ఏది ఏమైనా సరే ప్రజల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించినటువంటి ఈ ప్రజా ఉపయోగం కోసం నిర్మించిన పనులన్నింటినీ వాటిని నిరుపయోగంగా మార్చి వారికి అనుకూలంగా మారుస్తున్నటువంటి భూ కబ్జాదారుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే పాదచారుల కోసం నడవాల్సింది పోయి అక్కడ రోడ్డు మీద నడుస్తుంటే తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నటువంటి సంఘటనలు సైనిక్పురిలో మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇటువంటి విషయాలను స్థానిక అధికారుల దృష్టికి తీసుకువచ్చిన కూడా ఏమాత్రం స్పందన కనిపించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అయితే ఇది ఇలా ఉంటే లక్షల రూపాయలతోటి నిర్మించుకొని ఇటు కబ్జాలో ఆఖరికి ప్రభుత్వము అధికారులు వారి కళ్ళెదుటనే ఇలాంటి భూ కబ్జా జరుగుతుంటే పాదచారులు నడిచే దారులను పూర్తిగా ఆక్రమించుకొని వ్యాపార సముదాయాలను నిర్మించుకుంటుంటే చోద్యం చూస్తున్నటువంటి అధికారులను ఏమనాలనేది ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది టాయిలెట్స్ని పూర్తిగా కనుమరుగు చేసేశారు. అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ను పూర్తిగా ధ్వంసం చేసేసి ఇక్కడ ముందుకు 30 ఫీట్ల వరకు ముందుకు వచ్చి పాదచారులు ప్రజలు నడవాల్సినటువంటి దారిని ఎంతను కబ్జా చేసేసి క్లియర్గా అక్కడ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసుకున్నటువంటిది మీకు కనబడుతుంది. చూశారు కదా, ఇంతటి నిరభ్యంతరంగా, ఇంత దారుణంగా, ఇంత ఘోరంగా అక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ని కబ్జా చేసుకోవడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి. ఇప్పటికైనాను రేవంత్ సర్కార్ ఇట్లాంటి కబ్జా కోర్ల మీద తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇమ్మీడియట్గా హైదరాబాదు నగరంలో పాదచారులు నడవడానికి కోసం ఎంతో అనువుగా తయారు చేసినటువంటి ఫుట్పాత్లు అన్నీ ఈ రకంగా భూ కబ్జాలకు వారు ఇతర వర్గాల వారు వచ్చి కబ్జా చేసుకొని ఆ విధంగా వాళ్ళు వారికి ఉపయోగార్థమై నిర్మించుకొని పోతుంటే ఇక నడకదారి మీద వెళ్ళేటువంటి వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందని ఇప్పుడు దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక హైదరాబాద్ నగరాన్ని సుందరీకరణగా దిశగా ఒకవైపు పరుగులెడుతుంటే ఫుట్పాత్లు మొత్తము కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఈ రకంగా తయారవుతుంటే ఈ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు తప్ప వాళ్ళ కాసుల కక్కుర్తికి ఆశపడి వాటిని చూడనట్టుగా వదిలేయటం ఎంతవరకు సమంజసమని చెప్పి ఇక్కడ ప్రజలంతా వారిని ప్రశ్నిస్తున్నటువంటి తీరు. మొత్తం మీద చూస్తే ఇలాంటి ఆక్రమణదారుల మీద చాలా వరకు కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి కోవకు చెందిందే గతంలోనూ ఒక వీడియో చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే తగినటువంటి స్పందన వచ్చి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అంటే కేవలం అధికారుల దృష్టికి తీసుకొస్తే కానీ వాళ్ళు స్పందించారనే తీరు ఇలా ఉండడం అనేది చాలా విస్మయం కలుగజేస్తుంది. మొత్తం మీద చూస్తే ప్రభుత్వము రేవంత్ సర్కార్ ఇటువంటి పాదచారులు నడిచేటువంటి
దారులను ఆక్రమించుకొని వ్యాపారం చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా సైనిక్పురి చౌరస్తాలో ఉన్నటువంటి సుమారుగా ఆ వాణిజ్య సముదాయం ఇక్కడ ఉన్నటువంటి వీడియోలో చూస్తుంటే అక్కడ క్లియర్గా కనబడుతుంది. మొత్తము ఫుట్పాత్ని అంతా ఆక్రమించేసుకొని వాణిజ్యం సముదాయంగా ఏర్పాటు చేసుకొని నడిపిస్తున్నటువంటి తీరు, అంటే అక్కడ టాయిలెట్స్ని కూడా నిరుపయోగంగా చేసి వాటిని ఎవరికి అందుబాటులోకి రాకుండా చేసి ధ్వంసం చేసినటువంటి విధానం అక్కడ కనబడుతుంది. ఇదే పరిస్థితి కనుక తలెత్తితే ఇంకా ముందు కొనసాగుతుంటే ఇక హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ అనేది ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక పరిస్థితి ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఏదేమైనా సరే ఇప్పటికైనాను సంబంధిత అధికారులు ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటు పాదచారుల ఫుట్పాత్లను కూడాను సక్రమంగా వినియోగంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ ఇలాంటి వారి మీద కొరడా జులిపించేసి పాదచారులు నడిచేటువంటి ఆ స్థలాలను ఉపయోగంలోకి తీసుకొచ్చి వాటిని సక్రమంగా ఉండేలా చూడాలని చెప్పేసి జనం అంతా కోరుతున్నారు.